హలో మై డియర్ ఫెలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు కోర్ జోన్. కేవలం మనం ఈ వీడియోలో ఈజ్ ఫిగ్మా ఎనఫ్ అనే ఒక బిగ్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. మనకి ఫిగ్మాయే మొత్తం మన డిజైన్స్ని ఫుల్ఫిల్ చేస్తుందా, లేక వేరే టూల్స్ని ఏమైనా యూజ్ చేయాలా అనే థింకింగ్లో నువ్వు కూడా ఉంటే వీ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనం UI UXకి సంబంధించిన ప్రతి ఒక్కటి షేర్ చేస్తాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఒక 4 క్వశ్చన్స్లో డీకోడ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ఫిగ్మా? అసలు ఫిగ్మా అంటే ఇట్స్ ఎ క్లౌడ్ బేస్డ్ డిజైనింగ్ టూల్. దీన్ని మనం మన ల్యాప్టాప్స్లో, పీసీలో, బ్రౌజర్లో కూడా రన్ చేయొచ్చు. దీని మెయిన్ యూజ్ ఏంటంటే ఒక డిజైనర్ మల్టిపుల్ పీపుల్తో రియల్ టైంలో కొలాబరేట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఒకే ప్రాజెక్ట్ మీద డిఫరెంట్ పీపుల్ వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ మేక్స్ ఫిగ్మా ఆసమ్? ఇందాక మనం చెప్పుకున్నట్లే ఫిగ్మా ఎందుకు బెస్ట్ అంటే ఇక్కడ మనం 4 పాయింట్స్తో మాట్లాడవచ్చు. నెంబర్ 1, కొలాబరేషన్ అండ్ రియల్ టైం. డిజైనర్స్, డెవలపర్స్ అండ్ ఈవెన్ క్లయింట్స్ కూడా కలిసి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చు. సో వర్క్ అనేది ఇన్ టైంలో అలాగే కన్సిస్టెంట్గా అవుతుంది. నెంబర్ 2, ప్రోటోటైపింగ్. మనకి అడాబ్ XD లాంటి మార్కెట్లో ఉన్న టూల్స్తో పోలిస్తే ప్రోటోటైపింగ్ అనేది ఫిగ్మాలో చాలా ఈజీగా చేయొచ్చు. నెంబర్ 3, ప్లగిన్స్. ఫిగ్మాలో ఈ ఒక్క ఆప్షన్ వల్ల మన వర్క్ ఫ్లోని 60 to 80% ఆటోమేట్ చేయొచ్చు అంటే నమ్ముతారా? అది మనం ఐకాన్ జనరేషన్ నుంచి స్టాక్ ఇమేజెస్, వీడియోస్ అండ్ ఈవెన్ ఫిగ్మా రీసెంట్ అప్డేట్లో AIని ఇంట్రడ్యూస్ చేశారు. సో మన డిజైనింగ్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. నెంబర్ 4, క్రాస్ ప్లాట్ఫామ్ యాక్సెస్. ఈ ఫిగ్మా అనే అప్లికేషన్తో ఎలాంటి డివైజెస్లో అయినా మీరు డిజైన్ చేయొచ్చు, అది కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా. బట్ ఈ ల్యాగ్ అనేది మీ డిజైన్ ఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొబైల్లో అయితే కష్టం ఆఫ్ కోర్స్, కానీ మొబైల్ అప్లికేషన్లో ఫిగ్మాలో మన ప్రోటోటైపింగ్ అలాగే స్మార్ట్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, వేర్ ఫిగ్మా స్ట్రగుల్స్? UI UX ప్రకారంగా వస్తే ఫిగ్మా అనేది వన్ స్టాప్ సొల్యూషన్, బట్ దేర్ ఆర్ సమ్ హార్డ్ కార్నర్స్ ఇన్ ఇట్. నెంబర్ 1, గ్రాఫిక్ డిజైనింగ్. కాంప్లెక్స్ వెక్టర్ వర్క్స్కి, ఐకాన్స్ కానీ, ఇల్లుస్ట్రేషన్స్ కానీ పిక్సెల్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇట్స్ బెటర్ టు చూస్ ఇల్లుస్ట్రేటర్. ఫోటో ఎడిటింగ్. ఫోటోషాప్ హ్యాండిల్స్ ఇమేజ్ మ్యానిపులేషన్స్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ ఫిగ్మా. మనకి ఫోటోషాప్తో పాటు అడాబ్ వాళ్ళది ఫైర్ఫ్లై అని కూడా ఉంది, అది చాలా బాగుంటుంది. దీంట్లో మనం టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్స్, జనరేటివ్ ఫిల్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అడ్వాన్స్డ్ యానిమేషన్స్. ఫిగ్మాలో ప్రోటోటైపింగ్తో మనం ఎన్ని అడ్వాన్స్డ్ యానిమేషన్స్ చేసినా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసే యానిమేషన్స్ వేరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అడ్వాన్స్డ్ యానిమేషన్స్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కింగ్. క్వశ్చన్ నెంబర్ 4, ఈజ్ ఫిగ్మా ఎనఫ్ ఫర్ బిగినర్స్? ఒకవేళ మీరు UI UXని స్టార్ట్ చేస్తూ ఉంటే ఫిగ్మా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు బిగిన్. ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఫిగ్మాలో వైర్ ఫ్రేమ్స్, డిజైన్ ప్రోటోటైప్స్ జనరేట్ చేయొచ్చు అండ్ ఈవెన్ మీ వర్క్ని థర్డ్ పార్టీ టూల్ లేకుండా షేర్ చేసుకోవచ్చు అండ్ AIని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి టర్న్స్ ఆఫ్ ఫ్రీ టెంప్లెట్స్ అండ్ ట్యూటోరియల్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఫిగ్మానే యూస్ చేయాలా అని అడిగితే ద ఆన్సర్ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్స్. ఫిగ్మా మోస్ట్ UI UX నీడ్స్ని కవర్ చేస్తుంది, బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్ యూ నీడ్ టు లెర్న్ అదర్ స్టఫ్ ఆల్సో. ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఇల్లుస్ట్రేటర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్స్ ఇవన్నీ ఫిగ్మాతో పాటు అందరూ నేర్చుకుంటారు. ఈ 2024లో నువ్వు డిజైన్ ప్రాసెస్లో AIని ఇంక్లూడ్ చేయగలిగితే యూ విల్ బి ద ఇన్ టాప్ 1%. అసలు AIని ఎలా ఇంక్లూడ్ చేయాలి, మన డిజైన్ ప్రాసెస్ని AIతో ఎలా లింక్ చేయాలి అని అడిగితే కామెంట్ చేయండి, నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అలాగే మన ఛానల్కి 50K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిద్దో ఫిగ్మా మీద ఫుల్ ట్యుటోరియల్స్ అనేది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, అది కూడా తెలుగులో. దీంట్లో మనం బేసిక్ నుంచి ప్రొఫెషనల్ దాకా మీరు డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒక 5గురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని పర్సనల్గా వాళ్ళకి ఫిగ్మా నేర్పించి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయించి అలాగే వాళ్ళ క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఫ్రీలాన్సింగ్ ఎలా తెచ్చుకోవాలో కూడా చూపిస్తాం. సో లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసేయండి తొందరగా. అండ్ ఫ్యూచర్ వీడియోస్లో లో కోడ్ లేదా నో కోడ్ టూల్స్ని యూజ్ చేసుకొని వెబ్సైట్స్ని కానీ యాప్స్ని కానీ ఎలా బిల్డ్ చేయాలి, అలాగే మనం ఫిగ్మా టు HTML, CSS, జావా ఇవన్నీ ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇవన్నీ మీకు తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా ట్యుటోరియల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్.